Ah, good morning and welcome to day 3. This is your Emmanuel and you're watching Emmanuel's Destiny. Hi friends, ఈరోజు చెప్పాను కదా డే 3 నేను ఈరోజు మార్నింగ్ ఒక 8:30కి అలాగ లేసాను and I'm in this beautiful place. I think you should also watch it. I'm in this beautiful place where can you see those mountains? అక్కడ పైన మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? And I'm living in between the mountains and trees. And this is a villa. This is where my place is. I know I'm wearing the same hoodie. I'm sorry. I mean, ఉన్నాయి వేరేవి నా రైడింగ్ జాకెట్స్ నాకు ఆల్మోస్ట్ 5 kgs ఉన్నాయి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సో ప్రాబ్లీ అందుకే నేను ఎక్కువ లగేజ్ క్యారీ చేయలేదు. ఐఎమ్ సో సారీ అబౌట్ దాట్. ఐ నో యూ గైస్ మైట్ బి థింకింగ్ ఎందుకురా వీడు ఒకే జాకెట్ వేసుకొని తిరుగుతా ఉన్నాడు అని. లేదు, నా దగ్గర మిగతావి కూడా ఉన్నాయి. లోపల ఒక టీ షర్ట్ వేసుకున్నానండి. బట్ ఎనీవేస్, so this is our balcony for the day, and can you see the view there? కానీ వాటర్ ఫ్లో అవుతా ఉంది. మేము ఈరోజు వెళ్ళేది కూడా పాంగాంగ్ లేక్ అనమాట. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇప్పుడు ఆ వాటర్ ఇక్కడికి వస్తున్నాయా లేకపోతే ఆ రివర్ ఫ్లో ఇట్ అవుతుందా అనేది. బట్ నేను ఖచ్చితంగా కనుక్కొని మీకు చెప్తాను. దిస్ ఈజ్ లైక్ ప్యూర్ బ్లెస్సింగ్ టు వాచ్ దిస్ లైక్ దిస్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రాకపోవచ్చు, బట్ ఐ గాట్ వన్. అండ్ ఇట్స్ T2 అడ్వెంచర్స్ హూ ఇస్ మేకింగ్ ఆల్ ఆఫ్ ఇట్. మీకు ఎవరికన్నా కావాలి అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నాకు ఒకసారి డిఎం చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ హౌ అవర్ రూమ్ ఇస్. పర్వాలేదు. మీకు యాక్చువల్గా వాష్రూమ్ చూపించాలి. లైక్ ఐ సెడ్ యెస్టర్డే, వాష్రూమ్ కూడా మాకు ఎలా ఉందంటే ఇక్కడ స్నానం చేయొచ్చు. లిటరల్గా ఇక్కడ స్నానం చేయొచ్చు. You look at the interiors. And this is like crazy stuff. చెప్పాను కదా బ్యూటిఫుల్ ప్లేస్ అని. దీని పేరు కూడా ఓయాసిస్ అండర్లో ఉంది. ఓయాసిస్ హోటల్ పేరు. ఫ్రెండ్స్ ಎಲ್ಲ தூங்குறாரு. ಅವ್ರதான் நம்ம ப்ரோ T2 அட்வென்ச்சர்ஸ். பரவாயில்ல ப்ரோ. You காமிச்சிட்டு இல்ல. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ మాకు ఇక్కడే క్యాంప్ ఫైర్ జరిగింది. ప్రాబబ్లీ ఐ థింక్ ఇక్కడ చిన్న చిన్న క్యాంప్స్ ఉన్నాయి. ఎవరైనా కపుల్ వస్తే అలాగా వాళ్ళ కోసం పెట్టారు. నేను ఇంకా మీకు వ్యూ చూపించడానికి నేను కొంచెం దగ్గరికి వెళ్తున్నా. మనం ఇప్పుడు కరెంట్ ఉన్న ప్లేస్ నూబ్రా వ్యాలీలో హండర్ అనే ప్లేస్లో ఉన్నాము ఇన్ లదాఖ్. అండ్ టుడే విల్ బి గోయింగ్ టు ఏమంటారు ప్యాంగాంగ్ లేక్ అనేది నాకు తెలిసి ఇంకొక మేము ఆల్మోస్ట్ ఒక 80 kilometers ట్రావెల్ చేస్తున్నాము జస్ట్ టు వాచ్ ప్యాంగాంగ్ లేక్. అండ్ పాకిస్తాన్ బార్డర్ కూడా వెళ్తున్నాము. ఇక్కడ మా టెంపో వ్యాన్ మాకు ఎవరైతే కార్లో రావాలనుకున్నారో వాళ్ళు వచ్చారు. అంటే మీరు కార్లో కూడా రావచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ ఒక టెంపో వ్యాన్ ఇస్తారు, ఒక కార్ ఇస్తారు, కార్లో కూడా రావచ్చు. అండ్ దీస్ ఆర్ అవర్ బైక్స్. ఇది మా విల్లాస్, మేము బుక్ చేసుకున్న విల్లాస్. అండ్ వీఆర్ లైక్ ఐ సెడ్ వీఆర్ లివింగ్ ఇన్ బిట్వీన్ ది మౌంటైన్స్.
మీకు స్కై చూడండి, చాలా బ్లూ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. నిన్న నైట్ చూపించాను, డే 2లో మీకు ప్రతి ఒక్కటి చూపించాను. మేము ఎక్కడ స్టే చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఫుడ్, మేము ఏమేమి తింటున్నాం, ప్రతి ఒక్కటి మీకు చూపించాను. సో మీరు వెళ్ళి చూడాలనుకుంటే ఖచ్చితంగా డే 2 ఫాలో అవ్వండి. డే 1 కూడా ఉంది. డే 1 ఈరోజు డే 1 ఆల్మోస్ట్ మొన్న రిలీజ్ అయినట్టుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. మీకు నాకు వాచ్ టైం కోసం కాదు నేను అడిగేది, ఎందుకంటే మీకు ఆ సిరీస్ నేను చేస్తున్నాను డే 1, డే 2, డే 3 అని. సో పక్కా మీరు కూడా యూనో దాన్ని ఫాలో అయితేనే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్ ఎవరు, నా యూనో నా అడ్వెంచర్ బైకర్స్ ఎవరు. సో వీళ్ళందరూ మీకు కూడా అర్థమవుతారు. నా ఫ్రెండ్స్ని కూడా నేను పలకరిస్తాను, అంటే మీకు చూపిస్తాను. అండ్ యా, అయితే ఈరోజు జువెల్ బ్రో వచ్చి మార్నింగ్ 6 o'clock లేపి గెట్ రెడీ ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ 1 to 6 అనమాట, అంటే October 1st to 6th ఆ బ్యాచ్ ఈరోజు వెళ్ళిపోతున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు లే. బట్ మేము 1 to 9th కాబట్టి వీఆర్ స్టేయింగ్ అట్ పాంగాంగ్ లేక్. సో పాంగాంగ్ లేక్లో ఇంకొక స్టే తీసుకొని ఇంకొక చోట ఉండబోతున్నాము. వీఆర్ అట్ షోక్ రివర్ నౌ. మీరు చూసుకోవచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది వెనకాల. I think it's kind of blurry, but still I'll try to capture. But చెప్తున్నాను, ఇట్స్ డెఫినెట్లీ వన్ టైం విజిట్ కూడా కాదు, చాలాసార్లు మీరు విజిట్ చేయొచ్చు. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ లైక్ దిస్. యా, మేము ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఏరియాలో ఉన్నాం. యూ కెన్ సీ ఫుల్ మొత్తం అంతా రాళ్ళు ఉన్నాయి. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీ దో, బట్ స్టిల్ వి ఆర్ ట్రైయింగ్ టు గో అప్ దేర్. దట్స్ అవర్ డెస్టినేషన్. యా, మేము ఇప్పుడు ప్రస్తుతానికి తుర్తుక్ అనే విలేజ్ దగ్గరికి వెళ్తున్నాము ఫ్రమ్ లదాఖ్. అండ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ ఒక 1 PM అవుతుంది. అండ్ all the bikers are stuck here. ఎందుకంటే వెనకాల కంప్లీట్లీ వాటర్, మేము దాన్ని దాటుకొని రావాలి. వెనకాల కంప్లీట్లీ వాటర్, మేము దాన్ని దాటుకొని రావాలన్నమాట. సో ఇదంతా వాటర్. బైకర్స్ అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. కొన్ని బైక్స్ అయితే స్టక్ అయిపోయినాయి, కొన్ని దానైతే దాని నుంచి కష్టపడుతూ ఉన్నారు. బట్ ఎస్, అక్కడ ఇంకో బైక్ స్టక్ అయిపోయింది. ది విలేజ్ నేమ్డ్ తుర్తుక్ విలేజ్, విచ్ ఈస్ 5 kilometers అవే ఫ్రమ్ పాకిస్తాన్. సో ఇక్కడ నేను లోకలైట్స్ని కూడా చూడొచ్చు మీరు. సో ఇది ఎగ్జాక్ట్గా ది సేమ్ వే మనము ఒక 5 kilometers ట్రావెల్ చేస్తే మనకు పాకిస్తాన్ వస్తుంది. ఐ నో మై కంప్లీట్ ఫేస్ ఇస్ కొంచెం ఇట్లా అయిపోయింది, బట్ పర్లేదు. కొంచెం దూరం వెళ్ళిపోతే మనల్ని పోలీసు వాళ్ళు పట్టుకొని, మిలిటరీ వాళ్ళు పట్టుకొని మింగుతారు. సో ప్రాబ్లీ మనం ఏం చేయాలంటే చూసినంత వరకే, లేకపోతే ముందుంది ముసల పడ్డ కానీ మనల్ని కిందేసి కొడతారు. ట్రస్ట్ మీ, ఇంకొంచెం ముందుకి ఎవ్వరు లేరు చూడండి. ఆ రోడ్ పైన ఎవ్వరు పోవట్లే, మొత్తం బైకర్స్ అందరు ఇక్కడ వెనకాల ఉన్నారు. ట్రస్ట్ మీ, ముందుకు వెళ్తే మాత్రం మింగుడే. సో నాకు తెలిసి ఇంకొక 2 kilometers ట్రావెల్ చేయొచ్చు, బట్ వీఆర్ నాట్ టేకింగ్ దట్ రిస్క్. సో పాకిస్తాన్ బార్డర్ అగైన్. సో యా గైస్, the Himalayan chocolates, THC. So northernmost village of India, Tang. నార్దర్న్ విలేజ్ ఆఫ్ ఇండియా, తాంగ్లో ఉన్నాము ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ నుంచి మనకి పాకిస్తాన్ బార్డర్ అండ్ వాడి యొక్క పాయింట్స్, LOC, లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. నాట్ షూర్, అండ్ వీ హ్యావ్ టు పే లైక్ ఐ థింక్ సమ్ $500, నాట్ షూర్. సో ఒకసారి కనుక్కోవాలి. I think this is the northernmost village of India. Somewhere there, అక్కడ ఎనిమల్స్ కనిపిస్తున్నాయా?
అక్కడ పాకిస్తాన్ బార్డర్ అని చెప్తున్నారు. ఓకే నేను పో Riders Wing! We set us free! Woo! ప్లేస్ నుంచి మనం మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ తినడానికి ఆగాము. అండ్ యూ కెన్ సీ మనం మౌంటైన్స్ మధ్యలో ఉన్నాము ప్రస్తుతానికి. అండ్ ఒక కెఫే ఉంది ఇక్కడ. అండ్ మా టీం అందరు రైడర్స్ అందరు వస్తున్నారు. ఇట్ విల్ స్టిల్ టేక్ టైమ్ బట్ ఐ థింక్ వీఆర్ గోనా హ్యావ్ లంచ్ హియర్. అండ్ మళ్ళీ మనం బ్యాక్ టు హండూర్ అనే ప్లేస్కి వెళ్ళి ఐ థింక్ శాండ్ డ్యూన్స్ అనే ప్లేస్ మధ్యలో వస్తుందన్నమాట. మేబీ శాండ్ డ్యూన్స్ చూసుకొని హండర్కి వెళ్తాం. యా నువ్వు హండో. నౌ ద టైమ్ ఇస్ 6. ఇంకా 6 అయినా కూడా ఇంకా ఎండ పెడుతుందంటే అంటే సమ్వేర్ బిట్వీన్ 5 to 6. మేము ఇప్పుడు ప్రస్తుతానికి షోక్ వార్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. అండ్ యూ కెన్ సీ the other bike is here and we have small cafes. దాని తర్వాత మౌంటైన్స్ ఉన్నాయి వెనకాల. ఇదంతా మౌంటైన్సే. we had to pass that road కనిపిస్తుందా, ఆ రోడ్ని పాస్ చేసి వచ్చాము. అండ్ యా హిస్టరీ తెలుసుకుంటే ఇది ఆర్మీ వాడిన ట్యాంక్, వాళ్ళ ట్రక్, ఆ వార్కి యూజ్ చేసిన ట్రక్. అండ్ దెన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచే ఆ కొండపై నుంచి వార్ చేశారు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ చూడండి, ఇక్కడ లదాఖ్లో కూడా థింగ్స్ డెవలప్ అయిపోయాయి. యూ కెన్ సీ వాటర్ ATM. and you just have to put in. ఇంకా మనము సిటీస్లో ఉండి ఇంకా అప్డేట్ కూడా చేసుకోలేకపోయినాం. యా